హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన భారతదేశంలో హిందువులకి ముస్లింలకు సంబంధించి ఇంక్లూడింగ్ క్రైస్తవులకు సంబంధించి ఎక్కడో ఏదో తెలిసి తెలియని గ్యాప్ ఉందని చెప్పేసి అంటున్న మూమెంట్లో దానిని ఇంకా పెంచే విధంగా చాలామంది వీడియోలు ఇస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు, నా హడావుడి చేస్తున్నారు. అటువంటి మూమెంట్లో నాకు ఒక వార్త కనపడింది. క్రాస్ చెక్ చేస్తే బా సూపర్ కదా, ఇది కదా క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో ప్రైమ్ టైంలో ఇవ్వాల్సిన వీడియో ఇది కదా అనిపించింది. హార్డ్లీ 1 minute or 1.5 minute ఉంటుంది అంతే. ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, నచ్చితే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, విషయం ఏంటి? ఇప్పుడు పూణేలో అది ఒక పెద్ద ఫంక్షన్ హాల్. జనరల్గా ఫంక్షన్ హాల్స్ అన్నప్పుడు బ్యాంకెట్ హాల్స్ ఉంటాయి, తర్వాత ఓపెన్ ఏరియా ఉంటుంది. ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకన్నట్టుగా బ్యాంకెట్ హాల్స్ ఓపెన్ ఏరియా అన్నట్టు కేటాయిస్తారు. హిందువులకు సంబంధించిన పెళ్లి ఫంక్షన్ ఓపెన్ ఏరియాలో నడుస్తుంది. వాళ్ళంతా సెట్ వేసుకున్నారు, మొత్తం రెడీ అయినారు, భోజనాలన్నీ కూడా. లోపల వచ్చేసి బ్యాంకెట్ హాల్స్ అన్నట్టు అనుకోవచ్చు, లోపల ఉన్నటువంటి హాల్ లాగా అనుకోవచ్చు. అదేంటి మొత్తం వర్షం పడి ఏం కాదన్నట్టు. దెన్ అక్కడ ముస్లింల పెళ్ళి జరుగుతుంది. ముస్లింల పెళ్ళి అన్నప్పుడు ఆ అమ్మాయి తండ్రి ఉన్నాడు, అతనిదే అక్కడ మొత్తం బాధ్యత. బయట హిందువుల పెళ్ళి అన్నాం కదా, అక్కడ వచ్చేసి ఆ పిల్ల తండ్రిది బాధ్యత. బాధ్యత అంటే మొత్తం అతనే చూసుకోవాలి అక్కడ అంతా. అకస్మాత్తుగా ఈ పూణేలో లోపలేమో ముస్లిమ్స్ జరుగుతుంది అదే ఫంక్షన్ హాల్లో, బయట ఏమో గార్డెన్ ఏరియాలో ఏమో హిందువుల పెళ్ళికి సంబంధించి నడుస్తుంది. అకస్మాత్తుగా వర్షం. పాపం ఇంకా ఆడపిల్ల తండ్రి అయితే అసలు ఏం చేయాలో అర్థం కాకుంటే అతని భుజం మీద చేయబడిందట. అతను చెప్పిన ధైర్యం ఎవరు, ఆ భుజమే చేసింది ఎవరంటే లోపల ఆడపిల్ల పెళ్లి జరుగుతుంది కదా, ఆ ఆడపిల్ల తండ్రి. ఇబ్బంది పడొద్దండి, వేదిక అదే, మా పిల్లలు ఇటు ఉంటారు, మీ పిల్లలు అటు ఉంటున్నారు, ఒకే వేదిక మీద ఫంక్షన్ చేద్దామని చెప్పేసి అన్నాడు. ముస్లిం ఆడపిల్ల తండ్రి ఆ మాట చెప్తే హిందూ ఆడపిల్ల తండ్రి ఆనందం వర్ణించలేం. మహాభాగ్యం సోదరా అంటూ, థ్యాంక్ యూ భయ్యా అంటూ చక్కగా ఆ అదే వేదిక మీద ఓ పక్క ముస్లింల పెళ్ళి, ఓ పక్క హిందువుల పెళ్ళి. పెళ్ళి అన్నప్పుడు ఫంక్షన్ హాల్స్లో అన్నప్పుడు రకంగా రిసెప్షన్ లాంటిది అనుకోవచ్చు, ఫోటోషూట్ లాంటిది అనుకోవచ్చు, ఇంకా గెస్ట్లు వాలీలు వస్తుంటే ఫోటోలు దిగడం అన్నట్టు లైక్ కావాలి అనుకోవచ్చు. ఇది హైలైట్ చేస్తున్నటువంటి వీడియో, ఇది హైలైట్ చేస్తున్నటువంటి వార్త. ఇటువంటివి మన కనుక ఇస్తూ ఉంటే అప్పుడు హిందూ ముస్లిం బాయ్ కదండి. భారతదేశంలో బ్రతికే వాళ్ళంతా భారతీయులే. భారతీయులు అందరూ కూడా మా 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 అనుకుంటూ ఉంటారు తప్ప నీ 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 నా 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 అన్నట్టుంటారు. అంటే నీది నీదే, నాది నాది అన్నట్టుకుంటారు. మన మేము లైక్ ఈ వేలో ఉంటారు. సో ఇది ప్రూవ్ చేసింది. అవునా కదా, మీరే చెప్పండి. వసుదే కుటుంబం, విశ్వమంతా కూడా ఒకటే కుటుంబంలాగా భావించే వాళ్ళు ఎవరు? మన భారతీయులు. అదే ఈరోజు మరలా ప్రూవ్ చేశారు. నేను మార్నింగ్ ఇచ్చిన వీడియో కూడా ఇదే చెప్పున్నా. సిరాజ్ ఉన్నాడు కదా, విజయనగరం టెర్రరిస్ట్ గాడు, అక్కడ కూడా నేను చెప్పిందంటే వీడియోలో కూడా ముస్లింలు ఎవరైతే నా భారతదేశంలో ఉన్నారు, క్రైస్తవులు ఎవరైతే నా భారతదేశంలో ఉన్నారు, ఒక్కసారి మీ పూర్వీకులను అడగండి. 100 సంవత్సరాల క్రితం మనమంతా హిందువులం, మనమంతా భారతీయులం. క్రైస్తవులు వచ్చి మత మార్పిడి చేశారు, ముస్లింలు వచ్చి మత మార్పిడి చేశారు. మనకు సంబంధించి ఇక్కడ సింపుల్గా చెప్పాల్సి వస్తే మనం మతం మారి ఉండొచ్చు గాక, కానీ మన జీవన విధానం, మన బ్లడ్, మనకు అలవాట్లు, కల్చర్, మనకు ఆలోచనలు మొత్తం భారతీయులవే కదా. అందుకే ఈరోజు ఇలా ఉన్నాం. నలుగురు కలిస్తే సంఘం, నలుగురికి ఉపయోగపడేలా ఉండటం మన సమాజంలో భాగం. మరలా చెప్తున్నా, నలుగురు కలిస్తే సంఘం అండి. నలుగురికి ఒక మంచి చేసేది చూసారు, అది సమాజం. అదే ఈరోజు పూణేలో ప్రూవ్ చేశారు. ఈ వీడియో అయినా కనీసం లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మంచి మంచి వీడియోలు ఈ అబ్బాయి పెడుతున్నాడు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.